రేపు 24వ తారీఖున ఉదయం 8 గంటలకి నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రామలింగేశ్వర నగర్ ఏదైతే ఒక పర్వాలేదు సెంటర్ ఉందో ఆ సెంటర్ నుంచి స్ట్రైట్ గా స్క్రూ బ్రిడ్జ్ నుంచి ఫిలర్ రోడ్ మీదుగా రాణిగారి తోట నుంచి ఎం హోటల్ నుంచి DCM హోటల్ దాకా నామినేషన్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజానికం ప్రతి ఒక్కరి గారు వాళ్ళ దీవెనతో ఆశీర్వాదంతో ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, తర్వాత దానికి సంబంధించి కార్పొరేటర్స్ తో కానివ్వండి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ముఖ్య నాయకులు అందరితో, నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరితో కూడా మళ్ళీ ఫోన్లో విడిగా మాట్లాడి మిగతా కార్యక్రమానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రేపు విజయవాడ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ శ్రీనివాస్ నాని గారి యొక్క నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా మన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 23వ తారీఖున పెద్దలు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలు ముద్రవేల పద్మనాభం గారి ఒక నాయకత్వంలో, అదేవిధంగా చల్లారావు గారి ఒక ఆధ్వర్యంలో ఒక ఆత్మీయ సమావేశం విజయవాడ నగరంలో మన నక్షత్ర కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. కాబట్టి దానికి కూడా మన నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులందరూ పాల్గొని దానికి కూడా విజయవాడలో చేయవలసిందిగా కోరుకుంటాం. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. మరి ఈ రోజు తూర్పు నియోజకవర్గంలోని అవినాష్ గారి నాయకత్వంలో మరి అవినాష్ గారి యొక్క మేనిఫెస్టోని మేమందరం కూడా నేను మరి నా తోటి కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మరి మాజీ కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్స్ అందరం కూడా, మహిళా నాయకులు అందరం కూడా పాల్గొని ఈరోజు ఈ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. నిజంగా గత 4 ఏళ్ల నుంచి అవినాష్ గారి ద్వారా మరి తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరిగింది, మరి రానున్న రోజుల్లో అవినాష్ గారు ఇచ్చే హామీ కూడా ఈరోజు మేమందరం కూడా ఒక మేనిఫెస్టో రూపంలో ప్రజానీకానికి చేరువయ్యే విధంగా మేము రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇదే తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్ నుంచి మరి 22వ డివిజన్ వరకు ప్రతి డివిజన్ లో జరిగిన డెవలప్మెంట్, మరి మేము ఇంకా చేయాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా మేనిఫెస్టో ద్వారా మరి అవినాష్ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా చేసుకుని మేము ఇంకా రానున్న రోజుల్లో ఇంకేమి చేయగలం అనేది కూడా రిలీజ్ చేస్తూ ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మరి తూర్పులో చూసుకుంటే మరి 673 కోట్ల రూపాయలతో ఎన్నడీ లేని విధంగా అభివృద్ధి పనులు జరిగినాయి. మరి 924 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు జరిగినాయి. మరి ఇవన్నీ చూసుకుంటే తూర్పులో 2000 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం జరిగినాయి. మరి గత 4 ఏళ్ల నుంచి మరి 30,000 మందికి అక్కా చెల్లెమ్మకి కుటుంబాలకి సొంత ఇల్లు కళ నెరవేరింది. కొండ ప్రాంత ప్రజలందరికీ కూడా నీటి సదుపాయం కానీ, మరి మెట్ల మార్గం అభివృద్ధి కానీ, రైలింగ్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా అవినాష్ గారి నాయకత్వంలోనే, మరి ఒక వాటర్ ప్లాంట్ ట్యాంక్ నిర్మిస్తాం కానీ ప్రతి ఒక్క కొండ ప్రాంత వాసులు కూడా అవినాష్ గారు గతంలో దేవినేని నెహ్రూ గారి తర్వాత మరలా మా వంక చూసింది ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవినాష్ గారి నాయకత్వంలోనే మేమందరం కూడా ఇంత అభివృద్ధి జరిగింది. మరి ప్రతి చివరి గుమ్మం వరకు కూడా కొండ ప్రాంతానికి వెళ్ళారు. మరి గడప గడప ద్వారా మరి ఎన్నో విధాలుగా 4-5 సార్లు ప్రజానికాన్ని కలిసి మరి కొండ ప్రాంత వాసులు చెప్పిన సమస్య ఈరోజు కొండ ప్రాంత వాసుల దగ్గరికి వెళితే మీ పుణ్యం అంట మేము మంచినీళ్ళు తాగుతున్నాం, మెట్లు ఎక్కుతున్నాం, రైలింగ్ ఏర్పాటు చేశారు, మరి ర్యాంపులు వేశారు అని ప్రజానికాన్ని స్వాగతించే విధంగా ఈరోజు 2, 3, 5, 6, 7 డివిజన్ల కొండ ప్రాంత వాసులందరూ కూడా మా యొక్క స్థానిక కార్పొరేటర్స్ ఆ రోజు మేము స్థానిక ఎలక్షన్లో ఏదైతే ఇచ్చామో దాన్ని ప్రతిదీ కూడా మేము నెరవేర్చామంటే అది అవినాష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిందని ఈరోజు ప్రజానీకం దానికి నిదర్శనమే. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. మరి ఇంకేమన్నా ఉన్నా కూడా అవినాష్ గారి మీద నమ్మకం, భరోసా ఉంది కాబట్టి మరి ఉన్నా చిన్న సమస్య చెప్తున్నారు, వాటిని కూడా మేము నెరవేరుస్తాం, పర్యవేక్షిస్తామని మేనిఫెస్టో రూపం ద్వారా ప్రజానీకానికి ఇవ్వడం జరిగింది. మరి ఇదే కృష్ణలంక పర్యావరణ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ మరి పాత 14వ డివిజన్ నుంచి కృష్ణలంక ప్రాంతం బస్ స్టాండ్ వరకు కూడా 2 విడతలుగా, ఎందుకంటే రిటైనింగ్ వాళ్ళు గతంలో కట్టిన నాసిరిక రిటైనింగ్ వాళ్ళ వల్ల 15వ డివిజన్లో ఎంతగా ఇబ్బంది పడి వరద ముప్పు ప్రాంతం అయిపోయి వరద వచ్చి ప్రజానికం మునిగిపోతే
అవినాష్ గారి నాయకత్వంలో కేవలం 20 రోజుల్లో ఒక లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రజానికానికి ఇబ్బంది పడకుండా పాత రిటైనింగ్ వాళ్ళకి ఆయన అంత చేశారు. మరి ఇవన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి గారు 2 రిటైనింగ్ వాల్స్ వెంటనే చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే, అవినాష్ గారి నాయకత్వంలోనే 127 కోట్లతో ఒకటి, మరి ఇంకో విడతగా రెండో విడతగా 122 కోట్లతో మొత్తం 350 కోట్లతో 2 రిటైనింగ్ వాల్లు కట్టారంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే. మరి కృష్ణలంక ప్రాంత వాసులందరూ కూడా దానికి కృతజ్ఞతలు తెలియజేసే విధంగా ప్రజానీకం ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ఈ రోజు కృష్ణలంక ప్రాంతం అంటే ఉప్పు ప్రాంతం కాదు, ఒక మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దారంటే అది కేవలం ఇన్ఛార్జ్ గా ఉంటేనే అవినాష్ గారి నాయకత్వంలో ఎంత జరిగిందని ప్రజానీకం గుర్తిస్తున్నారు. మరి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కాలనీలు రూపురేఖలు మార్చే విధంగా మరి ఇదే కాలనీ వాసుల్లో 3 డివిజన్లో కానీ 4 డివిజన్లో కానీ ప్రతి కాలనీలు కూడా ప్రతి రోడ్లు కూడా మట్టి రోడ్లు ఉంటాయి, అన్ని కూడా మరి సీసీ రోడ్లు వేయటం అయింది. మరి పార్కుల విధంగా అయితే మరి ఎన్నో డివిజన్లో కమ్యూనిటీ హాల్ అభివృద్ధి అయినాయి. మరి దోబీ ఖానాలు అయితే మరి 19 డివిజన్లో 22 డివిజన్లో పేరుకే దోబీ ఖానాలు ఉండేవి. కానీ అవినాష్ గారి నాయకత్వంలో అదే రజక సోదరులందరూ వచ్చి వారి బాధ చెప్తే 19, 22 డివిజన్లు 2 కూడా ఆధునికంగా మరి దోబీ ఖానాలు పేరుకే ఉండేవి. ఈ రోజు ప్రశాంతంగా వాళ్ళందరూ కూడా పనిచేసుకునే విధంగా షెడ్లు ఏర్పాటు చేయడం, రోడ్లు ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారే అని ఈ రోజు అందరూ కూడా చెప్పుకునే విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రజానీకం తీర్పు ఇస్తున్నారు. తప్పకుండా మరొకది దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవినాష్ గారు ఎంతో మందికి తోపుడు బళ్ళు కానీ విద్యకు కానీ మరి ఎంతో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి బ్రహ్మరామపురం ప్రజానికాన్ని ఎన్నో విధాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎన్నడూ లేని విధంగా మరి చెప్పారంటే చేశారనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంటుంది. కాబట్టి మరి అవినాష్ గారు పలుమార్లు నేను మాట ఇచ్చానని సీఎం గారి దగ్గరికి వెళ్ళడం, అదైతే బ్రహ్మరామపురం కాలనీలో ప్రజానికానికి వాళ్ళకి మాట ఇచ్చారు కాబట్టి ఆ భూమిని కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మరామపురం ప్రజానికం అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అదే రెల్లీస్ కాలనీలో ఎప్పుడో దేవినేని నెహ్రూ గారు వల్ల వారందరూ కూడా చిన్న భూమి ఏర్పాటు చేసుకుని ఉండటమే జరిగింది. కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా గత 30 ఏళ్ల నుంచి ఒక పట్టా కానీ పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఏదన్నా లోన్ ఏర్పాటు చేసుకున్నా అలా ఉండిపోయిన వాళ్ళు ఎలక్షన్స్కి వచ్చి ఎంతో మంది చెప్పి వెళ్ళిపోయే వాళ్ళే. కానీ అవినాష్ గారు నేను ఎలక్షన్స్ ముందే మీకు చేసి వస్తానని చెప్పి ఈరోజు ఆ రెల్లీస్ కాలనీ ప్రజానికాన్ని అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అవినాష్ గారు ఎన్నో విధంగా 673 కోట్లతో అభివృద్ధి చేశారు. మరి 924 కోట్లతో సంక్షేమం అందించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తూర్పు నియోజకవర్గంలో ఒకటే అంటున్నారు. మరి పోలీస్ కాలనీలో కూడా 16వ డివిజన్లో పట్టాలు రావనన్న వాళ్ళకి కూడా పట్టాలు ఇప్పిస్తాం అనేది అవినాష్ గారి నాయకత్వంలో జరిగింది. ఇవి కాక ఎంతో మంది వైద్యం కోసం ఇబ్బంది పడేవారు. కానీ ఈ రోజు ప్రతి డివిజన్ లో కూడా ఒక హెల్త్ సెంటర్ ని ఏర్పాటు చేయటం. మరి పార్కులు చూసుకుంటే 18వ డివిజన్ లో ఎంతో మంది స్లమ్ ఏరియాగా చూసేవాళ్ళు. కానీ ఆ ఏరియాలో కూడా ఒక పార్కులను అభివృద్ధి చేసి పార్క్ స్థలాలను ఏర్పాటు చేసి మరి 18వ డివిజన్ లో ఏదైతే రివర్ ఫ్రంట్ వ్యూని ఏర్పాటు చేసి ఎంతో మందికి విజయవాడ నగరానికి ఒక సుందరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి రాణిగారి తోటల వరకు కూడా ఒక ఆహ్లాదకరమైన పార్క్ ను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ప్రజానికం చూస్తున్నారు. తప్పకుండా ఒక పక్క మేనిఫెస్టోలో చేసింది కళ్ళకు కనపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పవలసిన ప్రజానికం ప్రతిదీ కూడా వాళ్ళు చేసింది కనపడుతుంది. ఇవన్నీ కూడా స్థానిక కార్పొరేటర్స్ మేమందరం కూడా ఏ రోజైతే అవినాష్ గారి నాయకత్వంలో మేము స్థానిక ఎలక్షన్ లో నిలబడి ఒక మేనిఫెస్టోలో ఇచ్చామో ప్రతిదీ 90% ప్రతి కార్పొరేటర్ నెరవేర్చారు. గెలిచినా ఓడినా అని కాదు. ప్రతి 22 డివిజన్స్ కూడా డెవలప్ చేసుకున్న ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారి నాయకత్వంలో. మరి ఇంకా రానున్న రోజుల్లో తూర్పులో ఏదైతే మిగిలిన చిన్న చిన్న ఉన్నాయో కూడా అవన్నీ కూడా కృష్ణలంక మా యొక్క కృష్ణలంక ప్రాంత వాసులకి మరి ఇంకా నది ప్రవాహన ప్రాంత వాసులకు కూడా పట్టాలు ఇచ్చే విధంగా హామీ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మేనిఫెస్టో రూపంలో ప్రజానీకానికి చేరువుగా చేస్తూ ఈరోజు అవినాష్ గారే కాదు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా కనపడుతుంది కాబట్టి ప్రజానికం అందరూ కూడా రానున్న రోజుల్లో అవినాష్ గారి నాయకత్వాన్ని బలోపరుస్తాకి మేము ఎమ్మెల్యేగా చేసుకుంటామని ప్రజానికం తీర్పిచ్చే విధంగా ఈరోజు మేము చేసేది ప్రతిదీ కూడా కళ్ళ కట్టుకునేటట్టుగా మేము ఈ మేనిఫెస్టో రూపంలో చూపించగలుగుతున్నాం. ఆ దమ్ము ధైర్యం ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. చేసింది మేము చెప్పుకున్నటానికి మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా మేము మేనిఫెస్టోలో చూపించుకునే సత్తా ఉంది కాబట్టి మేము ప్రజానికాన్ని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. ఏదైనా నమ్మే విధాలుగా ప్రజానికానికి ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి రానున్న రోజుల్లో తూర్పులో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తూ అవినాష్ గారిని అత్యంత మెజార్టీగా గెలిపించుకుంటామని నా తోటి కార్పొరేటర్స్ తో మరి మా యొక్క సీనియర్ నాయకులు అందరూ కలుపున మేమందరం కూడా ఈ యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది.